వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. మనతో పాటు ఉన్నారు శంకర్పల్లి బీజేపీ లీడర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే ఆర్ఆర్ న్యూస్ ఛానల్ కి. చెప్పండి సార్, మీ బాల్యం ఎలా గడిచింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేము సామాన్య రైతు కుటుంబంలో జన్మించాను. మా నాన్న వ్యవసాయం చేసుకుంటాడు, మా తాత వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. నేను కూడా వ్యవసాయమే చేశాను. 2000 సంవత్సరం వరకు కూడా నేను వ్యవసాయమే చేశాను. 2004-5 నుంచి బయటకు వచ్చాను. మామూలుగా స్టీల్ సిమెంటు బిజినెస్ చేసుకుంటూ తిరిగేవాడిని. దాంట్లో మెల్లమెల్లగా బీజేపీ పార్టీకి అట్రాక్ట్ అయ్యి బీజేపీ పార్టీలో చేరి దాంట్లో మామూలు కార్యకర్తగా ఉంటూ ఒక బూత్ అధ్యక్షునిగా ప్రజెంట్ ఉన్నాను. 49 నెంబర్ బూత్ అధ్యక్షత వహిస్తున్నాను. అంటే నా కింద ఒక 850 మంది ఓటర్స్ ఉంటారు. వాళ్ళకు నేను మన బీజేపీ ప్రభుత్వం గురించి కానీ బీజేపీ పార్టీ గురించి కానీ పథకాలు ఏమేమిటి, ఎలా మనం బీజేపీ పార్టీలో ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాంటి ఎలక్షన్ కార్యక్రమాలలో మేము ప్రచారాలు చేస్తూ నా ఎంబడి ఒక 20-30 మంది పిల్లల్ని, ఒక 50 మంది పిల్లల్ని వేసుకొని ప్రచారం చేస్తూ బీజేపీ పార్టీకి నాకు తగినంత వరకు నేను సేవలు చేస్తూ ఉంటాను. మీ చదువు విద్యాభ్యాసం ఎలా జరిగింది సార్? నేను ఎక్కువ చదువుకోలేదు, 10th వరకే చదువుకున్నాను. మీ రాజకీయ జీవితం ఎలా మొదలైంది? నేను 2010 నుంచి రెగ్యులర్గా బీజేపీ పార్టీలో కార్యకర్త ఉన్నాను. మనకు ఒక ఆర్ఎస్ఎస్ సంఘం నుంచి మనం ఆ రకంగా హిందూ సాంప్రదాయాలు గురించి అట్రాక్ట్ అయ్యి మనకు బీజేపీ పార్టీ అంటే ఒక అభిమానం. ఆర్ఎస్ఎస్ సంఘం ద్వారా ఫస్ట్ ఆర్ఎస్ఎస్ సంఘం ద్వారా వాళ్ళు చెప్పిన, మా గురువులు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఈ పార్టీకి సేవలు చేయడం జరుగుతుంది. మీరు రాజకీయాల్లోకి రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అంటే మీరు ఏం చెప్తారు? ఉన్నారండి. మాకు ముఖ్యంగా అయితే బద్దం బాలరెడ్డి గారిని చూసి మేము బద్దం బాలరెడ్డిని ఇన్స్పైర్గా తీసుకున్నాం. మీరు రాజకీయంలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది కదా, ఇందులో వచ్చినప్పటి నుంచి మీకు బాగా సాటిస్ఫాక్షన్గా అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? మేము దీంట్లోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలోకి వచ్చినాక బద్దం బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో బద్దం బాలరెడ్డి గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వాళ్ళు ప్రజలకు ఏ విధంగా సేవ చేసిర్రు అనేది మా కళ్ళారా మేము చూసాం. ఇతరులకు వేరే వాళ్ళకి ఏదైనా బాధలు ఉంటే మామూలుగా ఇప్పుడు ఉంటాయి కదా, ల్యాండ్ గొడవలు కానీ ఊళ్ళ గొడవలు కానీ అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో పోలీసు వాళ్ళు ప్రజెంట్లీ ఉన్న పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పార్టీలో లేని వాళ్ళకు, పేద వాళ్ళకు సపోర్ట్ చేయకుండా డబ్బునులకే సపోర్ట్ చేయడం వల్ల అట్లాంటి సందర్భాలలో మా బాలరెడ్డి అన్నగారు రెస్పాండ్ అయ్యి అట్లా చేయొద్దు, అది కరెక్ట్ కాదు, మీరు న్యాయాన్యాయాలను సమతుల్యంగా చూసి న్యాయం చెప్పండి అని న్యాయం చేసిన రోజులు ఉన్నాయి. అట్లాంటి వాటికి నేను ఇంప్రెషన్ అయినా బాగా. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? మన తెలంగాణలో అయితే నేను ఎన్ని స్థానాలు అని చెప్పడం కాదు కానీ 80% బీజేపీ గెలుస్తుందని నా నమ్మకం. భారతదేశం మొత్తంలో అయితే 400 సీట్లు, 400కు 375, 380 వరకు 100% షూర్. అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రభావం ఎన్నికలపైన ఏమైనా ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారా? చాలా మంచి ప్రశ్న. ఇది 100%కి 200% ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల చాలా ఓటింగ్ రేటు పెరుగుతుంది. 100% చాలా రేటింగ్ పెరిగి మోడీ గారికి ఓట్లు అనుకున్న దానికంటే ఇంకెక్కువనే మెజారిటీ వస్తుంది. మోదీ గారు రామ మందిరం నుంచి అక్షింతలు పంపించారు కదా, అవి ఎన్నికల కోసమే అని ప్రజలు అనుకుంటున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? మోడీ గారు ఓట్ల గురించి రామ మందిరం నుంచి అక్షింతలు పంపించడం అనేది ఇది తప్పు. ఆయన అందరు బాగుండాలి, అందులో నేను బాగుండాలని పంపించాడు కదా తప్ప, కానీ ఈ అక్షంతలు పంపించినంత మాత్రంలో ఓట్లు వేస్తారు లేకపోతే ఓట్లు వేయరు అనే ఆలోచనలో లేరు. మోడీ గారి ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు చేశాడు, ఎన్నో పథకాలు పెట్టిండు. మనకు కోవిడ్ సమయంలో కూడా ఫ్రీ బియ్యం ఇప్పించి ఫ్రీగా పేదవాళ్ళకి ఫ్రీగా అన్ని పని చేసుకుంటేనే తప్ప అన్నం తినని వాళ్ళకు కూడా మోడీ గారు
అట్లాంటి ఆపద వచ్చింది కాబట్టి మొత్తం ఫ్రీ బియ్యం ఫ్రీ రేషన్ ఇచ్చి ఎంతోమందిని రక్షించి కాపాడిండు. కోవిడ్ వ్యాక్సిన్ కూడా ప్రతి ఒక్కరికి అందేలా చేసిండు. అట్లాంటి మహా వ్యక్తి గురించి మనం అక్షంతలు పంపిస్తేనే ఓట్లేస్తారు అనుకోవడం మాత్రం తప్పు. అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే అసలు మానవుడు కాదు, ఒక దేవుడు ఆయన. అట్లాంటి వ్యక్తిని మనం అలా అనుకోవడం తప్పు, అది రాంగ్. ఆయన ఎన్నో మంచి మంచి పనులు చేయడానికి కొన్ని ఉన్నాయి. ఉదాహరణగా నాకు తెలిసిన ఒక 4-5 ఉంటాయి. దాంట్లో గత 10 సంవత్సరాల క్రితము పాస్పోర్ట్ కేంద్రాలు ఒక 17 ఉంటే ఆయన వచ్చిన తర్వాత 527కు చేరుకున్నాయి పాస్పోర్ట్ కేంద్రాలు. అంటే మన ఇండియా ఏ రకంగా డెవలప్మెంట్ అయితే పాస్పోర్ట్ విషయాల వరకు వెళ్తారు జనాలు. ఇప్పుడు మామూలు వ్యక్తులు పాస్పోర్ట్ గురించి వెళ్తున్నారు అంటే అంత పబ్లిక్ ఎక్కువ అయ్యారు కాబట్టి 527 కేంద్రాలు అయినాయి ఈరోజు. లేకుంటే మోడీ లేకుంటే డెవలప్మెంట్ లేకుంటే గవే 17 కాకపోతే 20 అవుతున్నాయి, ఇంకొక 3-4 పెరుగుతుండే అంతే. ఆయన ఎంత స్థాయికి తీసుకెళ్ళిండు. ఆయన 10 సంవత్సరాల క్రితం మన ఇండియా ఆర్థికంగా ఏ స్థానంలో ఉంది? 11వ స్థానంలో ఉండే. ఇప్పుడు మోడీ గారి హయాంలో 5వ స్థానానికి చేరుకుంది. కాబట్టి మనం మన దేశంకెళ్ళి బయట దేశాలలోకి వెళ్ళి మనం చదువుకుంటున్నాము, అన్ని పనులు చేసుకుంటున్నాం అంటే మోడీ గారి అభివృద్ధి వల్లనే కదా. మరి దానికి మనం అట్లా ఉల్టా ప్రచారాలు చేయడం తప్పదు. రామ మందిరం నిర్మాణం పైన మోదీ గారి స్వార్థం ఏమాత్రం లేదంటారా? రామ మందిరం పైన ఎలాంటి స్వార్థం మన మోడీ గారికి లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుకుంటూ వస్తే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఇప్పుడు మోడీ గారి హయాంలో రామ మందిరాన్ని నిర్మించారు. కానీ దాంట్లో ఆయన స్వార్థం ఎందుకు ఉంది? ఆయన స్వార్థం ఉంటే సరే ఈ పాటికి ఎప్పుడో ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పుడే చేసేవాడు. సెకండ్ ప్రధానమంత్రి అయ్యాక తర్వాత దాన్ని చేయడం ఎందుకు పెట్టుకుంటాడు? పని అప్పుడే అయిపోయేది పని. అది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ వర్క్స్ చేశారు? ఎంత ఫండ్స్ మీ ప్రజలకు అందేలా చేశారు? మోడీ గారి హయాంలో, మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సామాన్యమైన వ్యక్తులకు ప్రతి ఒక్కరికి డబ్బులు చేసేలా అన్ని ఏవేవో పథకాలు ఉన్నాయి. అవన్నీ కాదు, అవన్నీ పక్కకు పెట్టేస్తే ఉపాధి హామీ అయితే ఉంది. ఆ ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయి. ఉపాధి హామీ రేషన్ కూడా మళ్ళీ ప్రకటించిండు మొన్న కూడా. అది మొత్తం ఫ్రీ అని చెప్పేసి 5 years వరకు ఫ్రీ అని చెప్పేసి మళ్ళీ ప్రకటించిండు. ఇంకా మన తిండి కంటే ఇంకా ముఖ్యమైనది ఏముంది అంటారు? ఫస్ట్ అయితే ఎన్ని కోట్లు సంపాదించినా మనం తినడానికే కదా చేసేది. దాని వరకు అయితే మోడీ ఉన్నంత వరకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తను చాలా చేసిండు. మెడికల్ కాలేజీలు కూడా ఇంతకుముందు గత 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 387 ఉంటే ఇప్పుడు 706కు చేర్చిండు. 706, 720 వరకు చేర్చిండు. అంటే ఎంత డెవలప్మెంట్ చేసిండు మోడీ? అప్పటికంటే ఇప్పుడైతే మనం అభివృద్ధిలోనే ఉన్నాము. ఆల్రెడీ మనకు మెడికల్ పరంగా అభివృద్ధి చెందినామంటే ఆటోమేటిక్ దేశం బాగుపడ్డట్టే. దేశం సంపన్నమైన దేశంగా ఉండి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మోడీ గారిని చూసి బీజేపీ పార్టీని గెలిపించాలని నా అభిప్రాయం. ప్రతి ఒక్క కార్యకర్త కానీ తగిన చర్యలు తీసుకొని బూత్ వైజ్గా, ఇంకా మండల్ వైజ్గా, మండల్ ప్రెసిడెంటు, రాష్ట్ర అధికారం ఇట్లా ఉంటాయి, అన్నీ ఇంకా ఉంటాయి సెక్షన్స్ అన్నీ. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కష్టపడి మోడీ గారిని గెలిపించుకోవాలి. లోకల్లో ఉన్న లీడర్ల కంటే మనం మోడీకే ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపించుకోవాలని నా అభిప్రాయం. ఇది ప్రతి ఒక్క ఓటర్కి విన్నపం చేసుకునేది ఏంటంటే మోడీ గారికి ఓటేయాలని, కమలం పువ్వు గుర్తుకే ఓటేయాలని నా అభిప్రాయం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ కాంగ్రెస్ విజయం సాధించింది కదా. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాలు వస్తుందని మీరు అనుకుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో మన లోకల్లో ఎప్పుడే కానీ మన తెలంగాణ వాళ్ళు కొంచెం లోకల్ వైజ్గా చూసుకొని ఇక టీఆర్ఎస్ వాళ్ళకు కాకుండా కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని గెలిపించారు. వాస్తవానికి చెప్పాలంటే అవి తప్పుడు ప్రచారాలు కొన్ని జరగడం వల్ల కాంగ్రెస్కు 6 గ్యారెంటీలను చూసి ఓట్లేసి మోసపోయారు జనాలు. ఇప్పుడు అలా కాకుండా మోడీ గారికి
ఓటేసి మోడీ గారిని మనం గెలిపించుకొని పార్లమెంటు సీట్లు మన 80% మన తెలంగాణ నుంచి మనం మోడీ గారికి అందజేయాలని నా మనవి, నా కోరిక. రాజకీయంగా మీరు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అభివృద్ధి పరంగా? అభివృద్ధి పరంగా అయితే నేను రాజకీయంగా నేనైతే మొత్తము అన్ని విధాలుగా చేయాలంటే నేను ఆ స్థాయిలో లేను. మా విలేజ్ వరకు అయితే మా విలేజ్ వరకు నేను డెవలప్మెంట్ ఏం చేయాలనో దాన్ని చేయాలని అనుకుంటున్నాను. నేను చేయగలుగుతాను. దానికోసమని నేను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలని అనుకుంటున్నాను. దానికి ఇక దైవ నిర్ణయం. నేను చేసే ప్రయత్నాలు నేను చేస్తాను. సర్పంచ్ అయితే మాత్రం ఊరికి డెవలప్మెంట్ 100% చేస్తాను. ఊళ్ళో కొన్ని పెండింగ్ వర్క్లు ఉన్నాయి, దాన్ని చేయాలని నా కోరిక. దానికి గాను సర్పంచ్ అయినాక తర్వాత తప్పనిసరిగా చేస్తాను. ఒకవేళ సర్పంచ్ కాకపోయినా బీజేపీ పార్టీ తరఫున మేము కూడా మా పెద్దవాళ్ళ నుంచి ఏవైనా ఫండ్స్ ఏదైనా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఊరికి కొన్ని పనులు చేయాలి, ఆ పనులు చేసి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఇది మన లీడర్ శ్రీనివాస్ రెడ్డి గారి మనోగతం ఇంటర్వ్యూ. నమస్కారం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆర్ఆర్ న్యూస్ వాళ్ళకి నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.